నేను బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నా అంటే గేమ్ ప్లే ఏదైతే రికార్డింగ్ ఏదైతే ఉందో అది వినద్దు. సో అదేదో నేను ర్యాండమ్గా మాట్లాడుతున్నా. నేను చెప్తుంది ఇది ఓవర్ వాయిస్, ఇప్పుడు ఓవర్లే వాయిస్ వస్తుంది ఒకటి, అది వినండి. నేను కొత్తగా వరల్డ్ క్రియేట్ చేశా, వర్షన్ 1.19.4లో మైన్క్రాఫ్ట్ది. దాంట్లో నేను గన్స్ది మోడ్ ఒకటి యాడ్ చేశాను. షేడర్స్తో ఆడదాం అనుకున్నా కానీ షేడర్స్ పెడితే నా పీసీ తట్టుకోలేకపోతుంది, గ్రాఫిక్ కార్డ్ లేదు కాబట్టి. సో ఇప్పుడు గన్ మోడ్ ఎందుకు యాడ్ చేశాను, నార్మల్ మైన్క్రాఫ్ట్ ఆడి బోర్ కొట్టేసింది. కొద్ది గన్స్ ఏమైనా ఉంటే కొద్ది తేడా కొట్టిద్ది గేమ్ ప్లే ఏమో అనేసి గన్స్ పెట్టాను మోడ్. గేమ్ స్టార్టింగ్ చూడండి, గోల్ పెట్టుకొని గేమ్ ఆడవాలి. ఏంటిదంటే ఒక ఐరన్ ఫామ్ చేయాలి. గన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఐరన్ కావాలి, ప్లస్ గన్ పౌడర్ కావాలి. గన్ పౌడర్ కోసం క్రీపర్ ఫామ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, చాలా కావాలి. కాబట్టి ప్రతిదానికి ఒక్కొక్క ఫామ్ కట్టుకుంటూ వెళ్ళాలి. ముందు అవన్నీ కావాలంటే మనకి ఒక విలేజ్ కావాలి. ఎందుకురా, ఎందుకు ఎమరాడు? నేను ఒక లెజెండరీ ప్రో ప్లేయర్ లాగా ముందు పికాక్స్ క్రాఫ్ట్ చేయడానికి 4 పికాక్స్లు క్రాఫ్ట్ చేశాను సూపర్గా. ఇప్పుడు 4 పికాక్స్లు ఎలాగోలా అవగొట్టాలి. ఇప్పుడు పికాక్స్ బేసిక్ టూల్స్ క్రాఫ్ట్ చేసిన తర్వాత నేను స్టోన్ కోసం ఎదగడానికి వెళ్తున్నా. స్టోన్ దొరకలేదు కొద్దిసేపటి దాకా. స్టోన్ టూల్స్ క్రాఫ్ట్ చేసిన దగ్గర స్కిప్ కొడతాను, నేను వీడియో చూసుకోండి. కానీ నా షేడర్స్ చూసి నాకే వెతకదు. వెళ్ళేదారిలో ఏ రిసోర్స్ పడితే ఆ రిసోర్స్ కలెక్ట్ చేస్తున్నా. యానిమల్స్ ఏమైనా కనిపిస్తే ఆ పికాక్స్లతోనే కొడుతున్నా. పికాక్స్ వేస్ట్ అవ్వకూడదండి. నాకు గ్రావెల్ దొరికింది, అది గన్ మోడ్లో గ్రావెల్ కావాలి. అదే కాంక్రీట్ చేయడానికి లైట్ గ్రే కాంక్రీట్ చేయొచ్చు. అదే నేను బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నా గేమ్ రికార్డింగ్ అప్పుడు. క్లే కూడా అవసరం అనుకుని క్లే కొట్టాను మొత్తం అంతా. అటు ఇటు తిరిగి వెతుకుతూ అటు ఇటు నాకు స్టోన్ దొరికింది. స్టోన్తో నేను టూల్స్ క్రాఫ్ట్ చేశాను, ఫర్నాన్స్ క్రాఫ్ట్ చేశా. దాని తర్వాత ఫుడ్ కుక్ చేయడానికి ఫర్నాన్స్లో ఫుడ్ పెట్టాను. స్టోన్ టూల్స్ అన్నీ క్రాఫ్ట్ చేశా. వుడ్ కొద్దిగా ఎక్స్ట్రా కలెక్ట్ చేసుకున్న అవసరం అయిద్దేమో అనేసి. ఇంకా దాని తర్వాత అక్కడ నుండి ప్యాకప్ మైనింగ్ కోసం ప్లేస్ కోసం వెతుకుతుంటే నాకు ఎంత దొరికిందో ప్లేస్ ఏంటో లోపలికి చూడండి. నేను యాక్చువల్గా గేమ్లో గన్స్ యాడ్ చేసే కదా అనేసి హారర్ మోడ్ అవుతాయి యాడ్ చేద్దాం అనుకున్నా, ఏదో ఒకటి బాగుంటుంది కదా అనేసి. నేను నార్మల్ జాంబీలకే భయపడుతున్నాను. అంటే ఈ గేమ్ ప్లే ఆడినప్పుడు కూడా మీరు చాలాసార్లు చూస్తారు, నేను ఆ సీన్లు సపరేట్ పెడతా. నార్మల్ జాంబీలకే భయపడుతున్నాను నేను, అలాంటిది హారర్ మోడ్ యాడ్ చేద్దాం అనుకున్నా. సూపర్. నేను ఇది కూడా కావాలి ట్రై చేయడానికి, వర్క్ బెంచ్ చేయడానికి కావాలి డై. ఏమో తెలీదు, మోడ్ క్రియేట్ చేసాడు, అలా క్రియేట్ చేసాడు. నేను ఆడుతుంది 1.19.4 వర్షన్. కష్టపడి ఆ ఫారెస్ట్ మొత్తం దాటుకొని వస్తే ఒక ఓపెనింగ్ ఏరియా దొరికింది. అక్కడ మొత్తం యానిమల్స్ ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ కోసం ఎక్కువ కలెక్ట్ చేస్తాను నేను. అంటే కనిపించినట్టు చంపేస్తే ఫుడ్ కోసం కలెక్ట్ చేయడం అంటారు దాన్ని, సరదా కోసం చంపడం అంటారు. అటు ఇటు తిరిగి ఇదంతా చెక్ చేసి కోల్ ఏమైనా దొరికిద్దా అనేసి యానిమల్స్ని చంపుతూ. అక్కడ ఒక చిన్న కేవ్ లాంటిది దొరికింది, నైట్ అయితేనే. ఈ షీప్స్ని ఎక్కువ చంపేసా కాబట్టి వూల్ ఉంది. బెడ్ చేశాను, బెడ్ క్రాఫ్ట్ చేసిన తర్వాత పడుకుందాం అనుకున్నా, కానీ పడుకునేది కేవ్లో పడుకుందాం అనేసి కేవ్లో వెళ్ళి పడుకున్నాను నేను.
పడుకొని లిగిచాక కేవ్లో నాకు కోలు కాపర్ దొరికింది. కాపర్ కూడా గన్ మోడ్లో వాడతారు కదా అని గుర్తొచ్చి అక్కడ ఉన్న కాపర్ మొత్తం మైన్ చేసా, గోల్డ్ మొత్తం మైన్ చేసా. నేచర్ని మొత్తం ఎరకొట్టి పనిలో ఉన్నా అనమాట మన మైన్క్రాఫ్ట్. ఇంకా వెళ్ళే దారిలో ఒక రివీన్ లాంటి చిన్నది దొరికింది. దాంట్లో కూడా ఉన్న కోలు కాపర్ మొత్తం తీసేసుకున్నా. టైం దొరికిందనేసి ఫుడ్ కొద్దిగా కుక్ చేసుకున్నా. దాని తర్వాత ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోయా. ఈ రివీన్లో వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ మాస్ మర్డర్ పార్ట్ 2 మొదలుపెట్టాను అనమాట. యానిమల్స్ అన్నిటిని చంపడం, ప్రతి యానిమల్ని చంపడం, ఏది దొరికితే దాన్ని. దాని తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి మైన్క్రాఫ్ట్ ప్రొఫెషనల్ ప్లేయర్ అన్నట్టు నేను ఒక కేవ్లో దూరా. ఏదో నాకు బాగా తెలుసు ఇందులోనే ఒక మైన్ షాఫ్ట్ ఉండిద్ది అన్నట్టు వెళ్ళా. కేవ్ స్టార్టింగ్ టార్చ్లు అవన్నీ పెట్టా. కోల్ కోసం దూరదాం అనేసి అలా వెళ్ళినప్పుడు కాప్ వెబ్ కనిపించి నీకు అర్థమైపోయింది నాకు అది మైన్ షాఫ్ట్ అనేసి. మైన్ షాఫ్ట్ రెండో మాటే లేదు. ఇంక ఎక్స్ప్లోరింగ్ మొదలు. కేవ్ పార్ట్ 1. అదృష్టం బోల్తే ఇలాంటి మోడల్ మామూలుగా మోడల్ ఎప్పుడైనా దొరుకుతుంది పేరెంట్ మోడల్లో దొరకడం అంటూ ఏముండదు. జస్ట్ మామూలు ఇది మామూలు మైన్క్రాఫ్ట్ అంటే పిచ్చోడా, కాకపోతే గన్లే ఉన్నాయి ఎక్స్ట్రా అంతే. యాడ్ చేసా సపరేట్గా. నేమ్ ట్యాగ్స్ మైన్ షాప్లో ఉండే మైన్ క్రాఫ్ట్ చెస్ట్లు అవి ఉంటాయి కదా, ఆ చెస్ట్లో నాకు లూట్ చాలా దొరికింది. కోల్ దొరికింది, కాపర్ దొరికింది, సేమ్ అదే. మైన్ షాఫ్ట్ మొత్తం అటు ఇటు తిరిగి చివరికి నేను ఒక ఎంట్రన్స్ లాంటిది పెద్దది వచ్చిందనమాట. అక్కడ దాకా వెళ్ళా. దాని తర్వాత నాకు ఒక స్పైడర్ స్పాన్తో దొరికింది. అటు నుండి చాలా దొరికినాయి నాకు, చాలా ఓవర్స్. మెల్లిగా ఐరన్ అవన్నీ కలెక్ట్ చేసుకుంటూ, ఐరన్ స్మెల్ట్ చేసుకుంటూ, ఆర్మర్ పార్ట్స్ రెడీ చేసుకుంటూ, టార్చెస్ రెడీ చేసుకుంటూ ఈ పార్ట్కి వచ్చాను అనమాట. బ్రైట్నెస్ కొద్దిగా పెంచుతాను. వెయిట్. ఓకే, నాకు ఇక్కడే స్పైడర్ స్పానర్ ట్రీ ఇది ఎదురుగా లెఫ్ట్లో కనిపించింది అనమాట. ఇక్కడ డైమండ్ దొరికిద్దా? వస్తాం లేటు అయినా. చూసారా స్పైడర్ స్పానర్ లెఫ్ట్నా? నేను అదే దానికోసమే పెట్టినట్టు. ముందు దీన్ని తీసుకున్నా. డైమండ్ అవసరం లేదు. నేను నాకు ఐసైట్ రాకూడదు అనేసి పీసీ వాడేటప్పుడు ఒక స్పెట్స్ వాడతాను. నైట్ విజన్ లాగా ఉంటుంది అది. కొద్దిగా నాకు అంత ఇదిగా క్లియర్ కనిపించలేదు ఆ స్పెట్స్ పెట్టుకోవడం వల్ల. స్పానర్ ఉందనేసి అక్కడ అది నా తమ్ముడు చూసి చెప్పేంత దాకా నాకు తెలియదు అక్కడ స్పానర్ ఉందని. తెలిసిన తర్వాత కూడా నేను అక్కడికి వెళ్ళాక పిచ్చోడ్లాగా బేల అయిపోయా పానీపూరి తినేసి. ఏమైందో చూడండి. ఇలాంటప్పుడే భయం వేస్తుంది. మామూలు అది పిచ్చిగా. క్యామ్ బ్రో ఇంకా వస్తుంది. దూరలే అయ్యి దూరగలవు. ఇప్పుడు వచ్చారు కావాలి. దూర తీర పెచ్చాడా ఎక్కడ దొరికాడు? నోరు మూసుకొని కూర్చుంటే బెటర్ వచ్చేది. పిచ్చోళ్ళ ఇంకా కావాలి కాబట్టి నా తమ్ముడు చెప్తే కానీ నాకు తెలియదు. బెడ్ అక్కడ పెట్టి రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకోరా నువ్వు చావకుండా ఉంటావు అనేసి. యాక్చువల్గా నాకు బెడ్ పెట్టి అక్కడ పడుకోవాలని ఐడియా వచ్చింది. నేను నా తమ్ముడు ఏదో ట్విన్ బ్రదర్స్ అన్నట్టు ఇద్దరికి ఒకేసారి ఆలోచన వస్తాయి అనమాట. రాత్రిరా ఇప్పుడు ఇరుక్కుపోవాలి. తిరిగి ఈ ఇరుక్కుపోయి తీసి మరి సెట్ కొంచెం ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక అంటే కుక్ చేసుకున్నాక అటు ఇటు తిరిగితే నాకు ఇది పెద్ద ఓపెనింగ్ దొరికింది.
డైమండ్స్ దొరుకుతాయేమో ఆశపడి ఇంకా గుర్తుపడి నేను కిందకి ఎలా దిగాలా అనేసి కింద దిగడానికి ట్రై చేశా. క్రీపర్ అప్పుడు ఇంకా పెద్ద కామెడీ జరిగింది చూడండి. బొవ్వే లేదంటే ఆరో దాకా వెళ్తున్నాను నా తమ్ముడు. ఇదిగో ఇక్కడ ఒక క్రీపర్ ఉంది. ఈ కమ్మియర్ క్రీపర్. నో 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 ఏమో అన్లాక్ అయింది ఇప్పుడు. ఎస్ నాకు క్రీపర్సే కావాలి. ఇప్పుడు దాటుకొని వెళ్ళడానికి నాకు స్వాడ్ కావాల్సి వచ్చింది అనమాట. ఆ కాప్ వెబ్స్ని బ్రేక్ చేయడానికి. దాని తర్వాత స్పాండర్ బ్రేక్ చేశాను. ఆ ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ నేను చివరికి కింద దిగడానికి ఒక దారి లాంటిది దొరికింది. అటు వెళ్ళాక నాకు ఐరన్ దొరికింది. దాంతో స్మెల్ట్ చేసి ఆర్మర్ పీసెస్ కొన్ని చేసుకున్నాను అనమాట ప్రొటెక్షన్ కోసం. నెక్స్ట్ చూసి దూకా చూడు. ఏంట్రా లెజెండరీ బ్రో అని క్రీపర్స్ ఉంది. రీస్మెంట్ తెచ్చేయలేదు. అదే దాని బదులు పైన పెట్టేస్తే బాగుంది కదా. అది కాదు వాళ్ళు రానివ్వకుండా సోది. అందుకే ఎప్పుడు ఇన్వెంటరీలో బ్లాగులు పెట్టుకుంటూ వచ్చేయాలి. ఐరన్ ఎందుకు ఇక్కడ పెట్టిన బెడ్ పైకి ఛాన్స్ ఐ విల్ డై టు దెమ్. కొట్టమని స్కెల్టన్ ఆడు నాకు తెలిసి ఏమైందో చెప్పనా, నన్ను కొట్టపోయి దీన్ని కొట్టాడు జాంబీని. కాదు లైట్స్ ఎక్కడ నుండి రా సౌండ్? జాంబీ నెత్తి మీద పడాలి ఇప్పుడు. ఏం చేయండి అదే చేతిలో ఉంది. ఎక్కడ రాని పంపేద్దాం రీస్ట్రింగ్ ఎక్కినప్పుడు తల మధ్యలో ఇంకా ఊరి ఏం పేర్లేదు. జాంబీ వచ్చింది. అంటే ముందుకే ఇదే అనమాట నేను చెప్పిన కామెడీ. అక్కడ రైట్ సైడ్ లో మీరు టాప్ లో చూడొచ్చు జాంబీస్ తోస్తుంది. నేను బ్యాక్గ్రౌండ్ లో అది తిట్టుకుంటున్నావు ఇదిగా. ఇప్పుడు ఈ ప్లేస్ మొత్తాన్ని నేను టార్చెస్తో కాంకర్ చేసి జాంబీ స్పాన్ అవ్వకుండా ఆపి డైమండ్స్ కోసం ఎత్తుకుదాం అనుకుంటా, కానీ వెతకను. ఎందుకంటే ఎక్కువ జాంబీలు అయ్యింది ఉన్నాయి అనేసి కేవ్ ఎక్స్ప్లోర్ చేస్తూ వదిలేసి వెళ్ళిపోయి విలేజ్ ఎత్తుకుతాను అనమాట. అక్కడ దాకా స్కిప్ కొట్టేస్తాం మొత్తం వీడియోని చూసుకోండి. ఇక్కడ మధ్యలో జరిగిన కామెడీ కూడా ఏమైనా ఉంటే పడతా. అప్పుడే బ్రో ఐఎమ్ ఏ న్యూ ప్లేయర్ పతనే ఉన్నాను. ఇన్ని స్టిక్స్ ఉన్నాయి, ఇంత కోల్ ఉంది. ఇన్ని టార్చ్లు చేసుకొని బతికేద్దాం కేబుల్లో. కొద్దిగా వెళ్ళి జస్ట్ లైట్లు కట్టేవో మన చుట్టూ. కరెంట్ బొక్క మనకి. Yes, now it's so much better. Yes. దీని వెనకాల డైమండ్ ఉంటుంది చూడు.
ఐరన్ కావాలి మనకి. అక్కడ ఐరన్ ఉంది. ఈ మైన్ షాఫ్ట్ చుట్టూరు నాకు చాలా ఐరన్ దొరికిందనమాట. దొరికిన ఐరన్తో నేను చెస్ట్ పీస్ క్రాఫ్ట్ చేస్తా. చెస్ట్ పీస్ చేయడానికి ఎంత కావాలి సార్? ఇంకొకటి కొన్ని గేమ్ లాగా అంటారు, కొన్ని గేమ్ అంటారు. నాకు వెయిట్ మైన్ షాఫ్ట్లో నాకు ఎతికి ఐరన్ చాలా దొరికింది. కోల్ ఎక్కువ దొరికింది. టార్చెస్ అన్నీ పెడుతున్నా. దాని తర్వాత జాంబీస్ ఎక్కువ ఉన్నాయి, క్రీపర్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రతిదీ ఎక్కువగానే ఉన్నాయి. ఫుడ్ తెచ్చుకోవడం మంచిదైంది. నేను ఎందుకంటే నాకు తెలిసి గేమ్ స్టార్టింగ్ టైం పీరియడ్ మొత్తం కేవ్లోనే గడిపేసా. ఫుడ్ తెచ్చుకోపోయి ఉంటే మళ్ళీ పైకి వెళ్ళాల్సి వచ్చేది. అసలు మంచిదైంది. మాస్ మర్డర్ పార్ట్ 1, 2 చేసి దాని తర్వాత నాకు ఎక్స్ట్రా ఐరన్ దొరికిన తర్వాత ఈ ఐరన్తో నేను మళ్ళీ ఇంకో లెగ్గింగ్స్ చేశాను అనుకుంటా, కాదు హెల్మెట్ చేశా. చాలా ఐరన్ మాబ్స్ ఉన్నాయి ఇక్కడ. మా తమ్ముడు మాబ్ స్పాండర్ ఉంది అంటానే ఉన్నాడు జాంబీస్ది. నేను పట్టించుకోవాలా, కానీ అటు ఇటు తిరుగుతూ నాకు మాబ్ స్పాండర్ కూడా దొరికింది. అక్కడ స్కిప్ కొడతా. మాబ్ స్పాండర్ నాకు ఫస్ట్ దొరికింది స్పైడర్ది, అదే కేవ్ స్పైడర్స్ అది ఉండింది కదా ఇందాక చూపించా. ఇదిగో స్పాండర్. మా తమ్ముడు పక్కన నేను లెజెండరీ ప్లేయర్ అన్నట్టు నాకు తెలుసురా అన్న డైలాగ్ చేసుకుంటూ కూర్చున్నాడు. నువ్వు చెప్పింది నేను ఎప్పుడు నమ్మను, కానీ సేమ్ అదే సిచ్యువేషన్. అబ్బా మా తమ్ముడు పిహెచ్డి దాంట్లో ఉంటే కాదు, మెయిన్ కార్ట్ అప్పుడే రాకుండా రే. ఒక్క మీట్ మరి హార్ట్ అటాక్ ఉంటుంది. I'm too old for this. రెండు స్పాన్సర్లు దొరికినాయ్యా. మైన్ షాఫ్ట్ నిండా స్పాన్సర్లా ఉంటాయి. పేపర్ది నువ్వు స్కెల్టుంది అది కాదు. పేపర్ది ఒకసారి దొరికింది క్రియేటివ్లో అనుకుంటా. అదేదో మామూలు గేమ్ అసలు ఎలా ఉంటుందో చూద్దాం తిరిగా కొద్దిసేపు అయిన తర్వాత కొత్త యాక్స్ ఒకటి క్రాఫ్ట్ చేసుకొని ఆ జాంబీ స్పాండర్ కాంకర్ చేసా. దాని తర్వాత అటు ఇటు తిరిగి కొద్దిగా ఐరన్ అవన్నీ కలెక్ట్ చేసా. మైన్ షాఫ్ట్లో ఉన్నా కాబట్టి బతికిపోయా. వుడ్ కూడా కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, వుడ్ అక్కడే ఉంది చాలా. దాని తర్వాత పైకి వెళ్తూ అనేసి ఇంకా బోర్ కొట్టేసింది మైన్ షాఫ్ట్లో తిరిగి మైనింగ్ చేసేదంతా. ఇంకా పైకి వెళ్ళిపోదాం, వరల్డ్ ఎప్పుడు కేవలం ఉంటానా అనేసి ఇంకెళ్ళా. వెళ్ళినట్టు ఫుడ్ కుక్ చేయడానికి సపరేట్గా స్మోకర్ బిల్డ్ చేసి అది నా తమ్ముడికి గొప్పలు చెప్పుకుంటూ కూర్చున్నా ఇలా బిల్డ్ చేయాలి అది ఇది అనేసి. దాని తర్వాత అటు తిరిగా మైన్ షాఫ్ట్ మొత్తం ఎతికా. ఐరన్ ఇంకా ఎక్స్ట్రా దొరికింది. ఐరన్ ఎక్స్ట్రా ఎవడొద్దంటాడు, గన్ మోడ్కి కూడా ఐరన్ కావాలి కాబట్టి ఏది దొరికితే దాన్ని తీసేసుకుంటున్నా ఐరన్ని.
మైండ్ షాఫ్ట్ని టార్చెస్తో కాంకర్ చేయడానికి ఎంతసేపు పట్టింది అనేసి ఈ ప్లేస్కే మళ్ళీ వద్దాం తిరిగి అనేసి ఉంది. నేను కోఆర్డినేట్స్ స్క్రీన్ షాట్ ఎలా తీయాలని తిప్పలు పడుతున్నా. కానీ ఎలాగోలా ఇది రికార్డింగ్లో ఉంటుంది కదా, ఎందుకు కష్టపడడం అనేసి నేను ఇంకా ఇలా మామూలుగా F3 నొక్కి చూపించుకున్నా. రికార్డింగ్లో స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేస్తే మామూలుగా ఇది స్క్రీన్ షాట్ పడింది. కొద్దిసేపు అయిన తర్వాత నేను అలా ఇంకా పైకి వెళ్ళిపోతా. దాని తర్వాత విలేజ్ దొరికింది నాకు, అక్కడ దాకా స్కిప్ చేస్తాను నేను. అది గుర్తుపెట్టుకునే పని నా వీడియో చేసిద్ది కాబట్టి ఏంటి search some village from here. Any village. నేను కొండపైన విలేజ్ ఉండాలని కోరుకున్నా. ఇంకో నెక్స్ట్ 10 సెకండ్స్లో కోరుకున్న వెంటనే నాకు ఒక విలేజ్ దొరికిద్ది. మా తమ్ముడు నాకు అది చెప్తాడు. కాకపోతే నా తమ్ముడు ఆ విలేజ్ ఉందనేసి ఆల్రెడీ రైట్ సైడ్ నా పైన టాప్లో కనిపిస్తుంది చూసాడు. నేనేమో యానిమల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే మా తమ్ముడు పక్కన సరౌండింగ్స్ అనేది వస్తున్నాడు. నేను ఆడు మైన్క్రాఫ్ట్ ప్రో ప్లేయర్ ఏమో అనుకొని అన్ని మెచ్చుకోవడం అనేది జరిగిందనమాట. కానీ ఆ విలేజ్ అక్కడే ఉంది, నేను అది చూసుకోలేదు అంతే. అది ప్లేస్ లేదు. లివింగ్ క్రిటిక్ కొట్టా కూడా ఇదిగో పండుతాయి. మా తమ్ముడు ఎలా కనిపించావు అది విలేజ్. నేను స్పెట్స్ వాడతా విలేజా? ఇక ఒకటే ఉందంటే ఏడుస్తాను. విలేజ్ విలేజ్ ఉందా? నో వన్ హియర్. పైన అదిగా ఇంకా ఉంది బిల్డింగ్. ఇంత దూరంలో ఎవడరా బాబు ఇల్లు కట్టింది విలేజ్? ఇప్పుడు కొండ అక్కడ విలేజర్లకి ఇబ్బంది ఉండకోకుండా ఎక్కడ నుండి ఒక దత్తకి ఉందా కనెక్ట్ అవ్వాలి. నీకెవరు కనెక్ట్ అవుతుంది? ఇంకో ఒకటి ఉంది, ఇందాక ఒకటి కనిపించింది నాకు. ఎదురు నిజంగానే కేవ్ పెట్టుకున్నారు రేడు ఎవడ పక్కన. వెళ్ళే పోయి వీడికి అమ్మొచ్చురా మనం. వీడి పేపర్ కూడా వర్క్ బెంచ్ చూడంగానే షుగర్ కేన్ లీడికే కావాలి. షుగర్ కేన్ నో లూట్ ఫర్ మీ. ఆ బెంచ్ ఉందిగా, ఆ బెంచ్ ఎప్పుడు నైస్ బ్రెడ్. ఆపండి. ఫోన్ తీసుకొని ఐరన్ ఫామ్ చేయడం రాదు. ఫోన్ తీసుకొని చూసు. నో ఇట్స్ నాట్ ఇనఫ్. మీ చెస్ట్ ఏం తీసుకుంటారు కదా, చెస్ట్ నాకు ఇది. బాయ్ ఫ్రెండ్స్. నువ్వే ఉంచుకో.
ఈ బుక్స్ మొత్తం పెట్టేసి కావాల్సింది అదే చేస్తున్నారా బాబు. గోల్డ్ పెట్టి మీట్ ఎందుకు రాడు 3 నేమ్ ట్యాగులు దొరికింది. గోల్డ్ గుర్రానికి దాడిలు కొడుతుంది గోల్డ్ గుర్రానికి ఫైనాన్స్ అక్కడే వదిలేసాను కదా. గోల్డ్ పంది ఇంకా లీచ్లు కావాలి ప్లీజ్ ఏంటి అనా గుర్రం శాడల్ దగ్గర ఫస్ట్ పెట్టి ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ టైం. హార్స్ టైం సరే అయితే ఇక్కడికి చేయండి బాయ్.